పేదరికాన్ని తొలగించాలని, అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతోనూ ముందుకు వెళుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి రూరల్ మండల గ్రామం అంగలకుదురు లోపల పల్లెల్లో పెన్షన్ల పంపిణీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లను స్వయంగా అందజేశారు. అనంతరం అక్కడే ఏర్పాటైన సభలో మాట్లాడారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ల పంపిణీని ఒక పండుగలా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు జీతం 1వ తేదీ వస్తుందో లేదో గానీ పెన్షనర్లకు మాత్రం 1వ తేదీ నాటికి అందజేస్తున్నామని గుర్తు చేశారు. కూటమి పార్టీల ప్రభుత్వం సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ల తరహాలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వటం లేదన్నారు. అంగలకుదురులో ఓటు ఎవరికి వేశారన్నది చూడకుండా ఎంతవరకు సేవ చేస్తున్నామనేది చూస్తున్నామని తెలిపారు. అర్హులకు అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఎల్కేజీ నుంచి ఉన్నత విద్య వరకు చదువు చెప్పించే కార్యక్రమం అమలు చేస్తున్నామని వివరించారు. అన్నం పెట్టే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. సభలో గ్రామ సర్పంచ్ పూసరపు రాజ్యలక్ష్మి, మాజీ మండల అధ్యక్షులు సూర్యదేవర వెంకట్రావు, గ్రామ పార్టీ సభ్యులు కనగాల శ్రీనివాసరావు, అనిల్, నలుకుర్తి విజయ, నలుకుర్తి అశోక్ బాబు, బీజేపీ పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు కరణం వెంకటేశ్వరరావు, కోసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, నల్లిబోయిన నాగేశ్వరరావు, కావూరి చంద్రమోహన్, అన్నం పిన్నారావు, కుదరవల్లి శ్రీనివాసరావు, మహిళా నాయకులు బోయపాటి అరుణ, రమ్య, భావన తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్త్రీ పురుషులనే వివక్షత లేకుండా, ఎవరైతే అంగవైకల్యులు ఉన్నారో అంతేకాకుండా ఎవరైతే విధవరాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం వస్తారో అదో తెలియదు, కానీ పెన్షన్లో తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్రంలో ఎక్కడో చాటుకు వారు వెళ్ళటమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తం, అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడో చోట అందరూ కూడా పాలు పంచుకోవాలి. వాళ్ళందరికీ కూడా మనమే మన ద్వారానే పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చే కార్యక్రమాన్ని ఒక గొప్ప పండగలాగా ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని మన కోసం నిర్వహించుకున్నటువంటి పండగ. ఎందుకంటే మనం ఏర్పరచుకున్నటువంటి నాయకత్వం, ఈ కూటమి నాయకత్వం కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా సంక్షేమమే మన పరమావధి అన్నట్టుగా గతంలో ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ కూడా దాదాపు 30 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి గారు పుట్టిన రాష్ట్రం కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి చెన్నై కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, ఇంకో పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇలాంటి సంక్షేమాన్ని 25 రూపాయలతో ప్రారంభమైనటువంటి సంక్షేమం పెన్షన్ రూపంలో 75 రూపాయలు చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత 200 రూపాయలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఆ తర్వాత 500 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. 500 రూపాయల నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు, 1000 చేసి 2000 చేసింది. 2000 నుంచి 4000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదని మీరందరూ ఒకసారి ఆలోచించారు. ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా, మన పక్క రాష్ట్రంలో 2000 రూపాయలే, ఈ పక్క రాష్ట్రంలో 1500, ఆ పక్క రాష్ట్రంలో 1500. మరి అంతేకాకుండా 3000 రూపాయలను 6000 రూపాయలు చేసిన ఘనత ఎవరైతే ఇప్పుడే ఇచ్చి వచ్చాం అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తులకి
3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేస్తుంది కనుక. అదేవిధంగా ఈ రోజున 6,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఉంటే గతంలో కదలలేని పరిస్థితిలో ఉంటే 15,000 రూపాయలు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. అంటే మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, మీ పట్ల ఉన్నటువంటి గౌరవం, మీరు ఏ రకమైనటువంటి పేదరికంలో ఉన్నారని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి ఈనాడు కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను అడుగుతున్నా, ఈ యొక్క పల్లెలో మరి చాలా మంది మెజారిటీ ఓట్లు ఎట్టేస్తారు కూడా నాకు తెలుసు. మీకు రోడ్లు వేసింది ఎవరు? కానీ ఓట్లు వేసింది ఎవరికి? అంటే ఇట్లా ప్రశ్నించుకుంటూ పోతే మీ దగ్గర సమాధానాలు లేవు. నిజంగా చెప్తా ఉన్నా, మీ దగ్గర సమాధానం లేదు. అయినా కూడా అది మా బాధ్యత. నువ్వు ఓటు ఎవరికి వేసావు అనేది కాదు, నేను ఎవరికి సేవ చేయాలనేది నా బాధ్యత. ఆ రకమైనటువంటి నమ్మకం, లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఈనాటి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారి నాయకత్వం కానీ. ఈ రోజున ఈ ముగ్గురు యొక్క కలయికతో ఎక్కడైతే పేదరికం ఉందో ఆ పేదరికాన్ని ఏ రకంగా తొలగించాలి, అన్ని వర్గాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ సమాజంలో నిజమైన పౌరులాగా ఇతరులాగా మీరు కూడా బతికేలాగా, ఇతరులు కూడా ఏ రకంగా జీవిస్తున్నారు ఆ రకంగా జీవించేలాగా చేయటమే లక్ష్యంగా మౌలిక వసతులైనటువంటి విద్యని ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు, విద్య అందరికీ విద్య అందాలి. ఎవరు ఎక్కడి వరకు చదువుకోగలరో అక్కడి వరకు కూడా ఉచితంగా చదివించే కార్యక్రమాన్ని ఎల్కేజీ నుంచే, ప్రాథమిక పాఠశాల నుంచే ఉన్నత పాఠశాల వరకు కూడా నువ్వు ఎక్కడి వరకు అయితే చదువుకుంటావు అక్కడి వరకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రభుత్వం ఎన్నో రకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి అంశం. రాజధానిని ఏర్పరచుకోబోతా ఉన్నాం, సాగు నీటి కాలువల్ని బాగు చేసుకుంటా ఉన్నాం, సాగునీటికి అవసరమైన నీటిని తెచ్చుకుంటా ఉన్నాం, అవసరమైనటువంటి పరిశ్రమలు తెచ్చుకొని మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటా ఉన్నాం, సంక్షేమాన్ని ఒక పక్కన ప్రవేశపెట్టుకుంటా ఉన్నాం, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి సాధికారత వచ్చేలాగా చూసుకుంటా ఉన్నాం. ఇట్లా ఈ రకంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పడానికి నేను అడుగుతా ఉన్నా. 2025 సంవత్సరం ఈ రోజుతో ముగిసిపోతా ఉంది. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో మాకు ప్రభుత్వం వల్ల ఈ నష్టం, ఈ కష్టం జరిగిందనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఆశ చూపించట్లా, చెప్పిన మాటను అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇంకా ఏమన్నా ఉంటే చేయాల్సినవి ఏమన్నా ఉంటే వాటిని చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే కార్డులు లేని వారు ఉన్నారో వారు కార్డులు కల్పించేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అవకాశం తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఆ రకంగా ఎవరికైతే ఉద్యోగాలు లేవో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఇన్ని రకాలుగా మేలు చేసే ప్రభుత్వం, మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం, మీ దగ్గరికి వచ్చే ప్రభుత్వం, మీతో మాట్లాడే ప్రభుత్వం, మీతో కలిసి జీవించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఆ రకంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకోసం పనిచేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పి, సహకరించమని చెప్పి, సహాయపడమని చెప్పి, అన్నం పెట్టే చేయిని మర్చిపోవద్దు.